త్యాగం ద్వారా భోగం. ఈ ఉపనిషత్తు యొక్క ప్రధాన సందేశం ఇది. ఈశావాస్యం ఇదం సర్వం. ఈ ప్రపంచం మొత్తం ఈశ్వరుడిచే నిండి ఉంది అనే శ్లోకం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు దేవుడిదే అని చెబుతుంది. కాబట్టి మనం వాటిని త్యాగభావంతో ఉపయోగించుకోవాలి. అనగా మనకు అవసరమైనంత మాత్రమే తీసుకుని మిగిలినది ఇతరుల కోసం విడిచిపెట్టాలి. 2. నిష్కామ కర్మ. మనం చేసే పనులకు ఫలితం ఆశించకూడదు. కర్మ చేయడం మన ధర్మం. ఈ భావనతో పనిచేస్తే మనిషి కర్మబంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని చేరుకుంటాడు. 3. ఆత్మజ్ఞానం. ఈ ఉపనిషత్తు ఆత్మ మరియు పరమాత్మ ఒకటే అని బోధిస్తుంది. మనిషి తనలోని ఆత్మను తెలుసుకోవడం ద్వారా ఈశ్వరుడిని తెలుసుకుంటాడు. దీనివల్ల అతనికి అహంకారం నశిస్తుంది. ఉపనిషత్తులో ఇతర విషయాలు. విద్య మరియు అవిద్య. ఈ ఉపనిషత్తు విద్య, జ్ఞానం మరియు అవిద్య, అజ్ఞానం మధ్య ఉన్న తేడాను వివరిస్తుంది. కేవలం కర్మలు అవిద్య మాత్రమే ఆచరించేవారు లేదా కేవలం జ్ఞానం విద్య మాత్రమే తెలుసుకున్నవారు ఇద్దరూ మోక్షాన్ని పొందలేరని చెబుతుంది. జ్ఞానం మరియు కర్మల సమన్వయం ద్వారా మాత్రమే మోక్షం సాధ్యమవుతుంది. సంభూతి మరియు అసంభూతి. ఈ ఉపనిషత్తు సంభూతి సృష్టికి కారణమైనది మరియు అసంభూతి సృష్టిలో కనిపించేది గురించి వివరిస్తుంది. సృష్టిలోని ప్రతిదీ చివరికి పరమాత్మలో విలీనమవుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా మనిషి జనన మరణ చక్రం నుండి బయటపడతాడు. చివరి సందేశం. ఈ ఉపనిషత్తు జీవితంలో ఆధ్యాత్మికత మరియు ప్రాపంచిక కర్మలు రెండింటినీ సమతుల్యం చేసుకోవాలని బోధిస్తుంది. ఈశ్వర భావనతో నిష్కామంగా కర్మలు ఆచరిస్తూ త్యాగంతో జీవించడం ద్వారా మనిషి శాంతిని, మోక్షాన్ని పొందగలడు.